హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్డిఓ అంటే లో డ్రాప్ అవుట్ అనేసి అంటారు. ఈ లో డ్రాప్ అవుట్ అనేది ఈ కాంపోనెంట్ ఈ విధంగా ఉంటుంది. 4 legs తో ఉంది చూడండి. ఇక్కడ ట్రాన్సిస్టర్ మనకి 3 legs తో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్రాన్సిస్టర్స్ వచ్చేసి 3 legs తోనే ఉంటాయి. ట్రాన్సిస్టర్ లేదా మోస్ఫెట్ అంటాము. కానీ ఎల్డిఓ వచ్చేసి 4 legs తో ఉంటుంది. ట్రాన్సిస్టర్ లో కూడా 4 legs ఉంటాయి. ఆ 4 legs తో ఉన్న ట్రాన్సిస్టర్స్ మాక్సిమం కనిపించవు. 1% ఛాన్సెస్ ఉంటుంది. ట్రాన్సిస్టర్ లో 4 legs ఉండే ఛాన్సెస్ వచ్చి 1% ఉంటుంది. ఎల్డిఓ వచ్చేసి 4 legs తోనే స్టార్ట్ అవుతుంది. 5 legs కూడా ఉంటాయి. 6 legs కూడా కొన్ని ఎల్డిఓలో ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ బోర్డు లో 4 leg ఎల్డిఓ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఎల్డిఓలో వచ్చేసి 5 legs ఉన్నాయి. ఈ ఎల్డిఓలో కూడా 5 legs ఉన్నాయి. అంటే ఎల్డిఓ వచ్చేసి మనకి ఒకే షేప్ లో కనిపించదు. ఇది మొబైల్ యొక్క పీసీబీని బట్టి మోడల్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. ఎల్డిఓ వచ్చేసి చిన్న సైజ్ లో ఈ విధంగా మన ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో ఈ విధంగా ఉంటాయి అనమాట. చిన్న సైజ్ లో ఎల్డిఓ. సో ఇలా కనుక్కోవచ్చు మనం ఎల్డిఓ ఎలా ఉంటాయి ఏమిటనేసి. ఇక్కడ చూడొచ్చు మీరు పీసీబీలో ఇవి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండకపోవచ్చు ఎల్డిఓలు అనేది. ఈ ఎల్డిఓ యొక్క వర్క్ కూడా కొన్నిసార్లు ఐసీలోనే మడిచి చేస్తుంటారు. ఎల్డిఓలు తనిగా కనిపించకపోవచ్చు కూడా. సో కనిపిస్తే ఎల్డిఓలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. 4 legs తో 5 legs తో 6 legs తో కూడా ఉంటాయి కొన్నిసార్లు ఎల్డిఓలు అనేవి. ఒకవేళ మీరు ఎల్డిఓ కనబడలేదు ఎక్కడ ఉందని చూడాలనుకుంటే దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఆ డయాగ్రామ్స్ లో మనము చెక్ చేసుకోవచ్చు. ఆ కాంపోనెంట్స్ ఎల్డిఓ ఉండి మనకు కనిపిస్తూ ఉండి కూడా కొన్నిసార్లు మనం కనుక్కోలేము అనమాట. అలాంటప్పుడు మనము ఆ కాంపోనెంట్ ఏమిటి అనేసి మనం డయాగ్రామ్స్ లో చూసుకొని స్కెమెటిక్ డయాగ్రామ్స్ అని ఉంటాయి. దాంట్లో చెక్ చేసుకున్నాం అంటే మనకి తెలిసిపోతాయి ఏ కాంపోనెంట్స్ ఎక్కడ అనేసి. ఆ స్కెమెటిక్ డయాగ్రామ్స్ గురించి డీటెయిల్ గా తెలిసేలా కూడా ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనం ఈ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దీని గురించే డిస్కస్ చేద్దాము. ఈ ఎల్డిఓస్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఇప్పుడు కూడా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మన మొబైల్లో మనం ఇస్తూ ఉంటాము. అది ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటూ ఉంటుంది కదా. ఈ ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి పరిమితంగా అయ్యేలాగా, ఎక్కువ యూజ్ కాకుండా ఎంత కావాలో అంతవరకే యూజ్ అయ్యేలా లేదా దానికంటే తక్కువ యూజ్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. దీనివల్ల మనకి మొబైల్లో హీటింగ్ ఇష్యూ రాకుండా ఇంకా కాలిపోకుండా ఉండడానికి ఎల్డిఓస్ అనేవి చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటాయండి. సో వీటి ఫంక్షన్స్ అనేవి ఇలా ఉంటుంది. ఈ ఎల్డిఓస్ చూసారు కదా ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ విధంగా కనిపిస్తాయని. మొబైల్ పీసీబీలో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్డిఓస్ అనేవి ఎలా ఉన్నాయని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.